చిన్న షేర్లు పెద్ద లాభాలు పంచాయి. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధిక రాబడిని పెంచాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం ఉండడంతో రీటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి పెట్టుబడులు పెట్టడంతో సూచీలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. బ్లూ చిప్ సంస్థతో పాటు చిన్నా చితకా సంస్థల షేర్లు కదం తొక్కాయి. ఈ నెల 23 వరకు బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఏకంగా 12,144.15 పాయింట్లు లేదా 28.45% లాభపడింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా 9,435.09 పాయింట్లు లేదా 25.61% ఎగబాకింది. కానీ 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 6,299.91 పాయింట్లు లేదా 8.72% మాత్రమే పెరిగింది. ఈ నెల 12 ముగిసే నాటికి బీఎస్ఈ స్మాల్ క్యాప్ చారిత్రక గరిష్ట స్థాయి 57,827.69కి చేరుకోగా మిడ్ క్యాప్ ఇండెక్స్ 49,701.15కు చేరుకుంది. ప్రాంతీయంగా ఉండే ఇన్వెస్టర్లు ఎక్కువ శాతం చిన్న స్థాయి స్టాక్లను కొనుగోలు చేస్తుంటారు. అలాగే విదేశీ పెట్టుబడిదారులు బ్లూ చిప్ సంస్థలు లేదా అతిపెద్ద సంస్థల్లో తమ పెట్టుబడులు పెడుతుంటారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ సరాసరి బ్లూ చిప్ సంస్థల్లో 5వ వంతుని, స్మాల్ క్యాప్ సంస్థలు 5వ వంతు కలిగి ఉండనున్నాయి. వచ్చే ఏడాదిలోనే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు ఇదే తరహాలో లాభాలు పంచే అవకాశాలు ఉన్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు మెరుగైన ప్రదర్శన గావించాయి. ఈ రంగాలు అత్యధిక వృద్ధి నమోదు చేసుకోవడం అనుకూల మార్గదర్శకాలు పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. రియల్ ఎస్టేట్, మౌలికం, హెల్త్ కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి.